హాయ్ అండి. ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు నేను చెప్తున్నాను, దయచేసి ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవి. ఒకసారి నాకు పరిచయం అయ్యి ఇప్పటికీ 4-5 మంత్స్ అవుతుంది. కాకపోతే నాకు చిన్న ఈవెంట్స్ వల్ల నేను పట్టించుకోకుండా, నా దరిద్రం బాగాలేక పట్టించుకోలేదు తప్ప, అలాంటి సార్ మనకు దొరకడం అంటే అది ఎన్నో జన్మల నుండి చేసుకున్న పుణ్యం అని నేను భావిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పుణ్యాలు పాపాలు భావించను అని అలాంటి విషయం చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి. మనం ఎన్ని సంవత్సరాలు 100 ఏళ్ళు బ్రతికినా కానీ నలుగురికి సాయం చేయనప్పుడు అలాంటి బ్రతుకు వేస్ట్ అని నా మనసు చెప్తాను. ఎందుకో కానీ ఈసారి పరిచయమైన కాంచి బ్లడ్ మొత్తం బాయిల్ అయిపోతుంది. ఎందుకు తెలుసా? ఆయన చెప్పే మీటింగ్ కానీ, ఆయన చెప్పే మాటలు కానీ ఎదుగుదల కోసం మనం కొంత ఆస్తి కొంత డబ్బు లేకపోతే ఎన్ని సంవత్సరాలు పనిచేసినా వేస్ట్. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఇది ఆయుర్వేదిక్ స్టోర్ కదా, ఆయుర్వేదిక్ గురించి కదా చెప్పేది అనుకోవచ్చు. అనుకోండి, తప్పు లేదు. ఎందుకంటే నేను కష్టపడి బతుకుతా అంటారు కొంతమంది. కష్టపడి బతికిన ఎద్దు కూడా చేత కాకపోతే కట్టుకొని కమ్ముతారు. అది ఒక్కటి అర్థం చేసుకోండి. ఇంకొక విషయానికి వస్తే, మనం ఎంత కష్టపడ్డ 60 సంవత్సరాలకు, 70 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటుంది మనకు. కానీ దీంట్లో మనం వచ్చిందే లైఫ్ అనేది ఒక టూరు. ఆ టూర్ను కూడా ఎంజాయ్ చేయకుండా ప్రతిసారి కష్టపడుతూ 2-3 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే ఇంకా మిగతా అన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసుకుంటూ బ్రతికితే అలాంటి లైఫ్ ఎంత గొప్పగా ఉంటుంది. అదొక్కటి ప్రతి ఒక్కరం అర్థం చేసుకొని, ప్రతి ఒక్క సీఎం కానీ పిఎం కానీ వాళ్ళకు నాలెడ్జ్ లేకనా కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్లు చేసుకోండి. ప్రతి ఒక్కరికి జాబ్ దొరకాలన్నా కష్టం. వాళ్ళు కూడా ఇయ్యలేరు. అంత శక్తి ప్రతి ఒక్క పిఎంకు లేదు, సీఎంకు లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు 185 170 కూడా నాకు పర్ఫెక్ట్ అంకె తెలియదు. కాకపోతే ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మన తెలివితోటి ప్రతి ఒక్కరు బిజినెస్ వేల, అది కూడా ఎక్కువ కష్టపడకుండా. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, 4 నెలలు గట్టిగా కష్టపడితే అవసరమైతే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఒక కూర్చొని తినేంత ఆస్తి ఆయనకు వస్తుంది. అట్లాంటి విజన్లు మనం ఎంచుకోవాలి. ఇప్పుడు మనకు సరే ఒక ఇండస్ట్రీలో మనకు ఛాన్స్ లేదనుకుందాం, కానీ మంచి ఛాన్సులు నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ, డైరెక్ట్ సెల్లింగ్లో కానీ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకొని, రేపు ఆదివారం రోజు జరగబోయే ఈ వరంగల్ హన్మకొండలో బీభత్సమైన మీటింగ్, ఆయన చెప్పే మాటలు డైరెక్ట్ వింటే మనకు సచ్చే ముసలోనికి కూడా బ్లడ్ మొత్తం బాయిల్డ్ అయ్యి అఖండ సినిమా చూస్తే కాక దద్దరిల్లినట్టు ప్రతి ఒక్కరు దద్దరిల్లిపోయి, నేను ఎందుకు చేయను, నాకెందుకు ఆ టాలెంట్ లేదు అని ప్రతి ఒక్కరు అనుకోకపోతే కాదు, ప్రతి ఒక్కరు 100కు 200% అనుకుంటారు. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నా నెంబర్ కాల్ చేసి రేపు ప్రతి ఒక్కరం మీటింగ్కి వెళ్దాం. హైదరాబాద్ నుండి ఫస్ట్ మన హన్మకొండకు వస్తున్నాడు. హన్మకొండలో జరిగే ప్రతి మాటను మీరు క్యాచ్ చేసుకుంటే లైఫ్లో ఎదుగుదలకు మాత్రం కష్టపడని అవసరం లేదని నా యొక్క చిన్న నమ్మకం. దయచేసి నా నెంబర్కి కాల్ చేసి 9989417556 ఈ నెంబర్కి కాల్ చేసి ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళు ఉంటే హాయ్ అని మెసేజ్ చేసి నేను వస్తాను అనే ఒకే ఒక మాట, ఫ్రీ కన్సల్టింగ్, ఫ్రీ, ప్రతి ఒక్కటి ఫ్రీ. అక్కడికి వచ్చి ఫస్ట్ వినండి. దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు రాజు. దయచేసి నా నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9989417556. థ్యాంక్ యూ.